శ్రావణ మాసం అందులోనూ సోమవారం కావడంతో నంద్యాల జిల్లా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి క్షేత్రానికి భక్తులు భారీగా తరలివచ్చారు. వేకువజాము నుంచే పాతాళ గంగలో పుణ్య స్నానాలు ఆచరించి భక్తులు అనంతరం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి క్యూ లైన్లు, దర్శన కంపార్ట్మెంట్లలో బారులు తీరారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు దేవస్థాన అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అర్జిత అభిషేకాలు, స్పర్శ దర్శనాలు, కుంకుమార్చనలను తాత్కాలికంగా నిలిపివేసి భక్తులందరికీ స్వామి అమ్మవార్ల అలంకార దర్శనాలకు మాత్రమే అనుమతి కల్పించారు. ప్రస్తుతం స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 3 గంటల సమయం పడుతున్నట్లు అధికారులు తెలిపారు. క్యూ లైన్లు, దర్శన కంపార్ట్మెంట్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అల్పాహారం, పాలు, బిస్కెట్లు, మంచినీరు అందుబాటులో ఉంచినట్లు దేవస్థాన ఈవో శ్రీనివాసరావు తెలిపారు. భక్తుల రద్దీని నియంత్రించి సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు శని, ఆది, సోమవారాల్లో విరామ సమయంలో నిర్వహించే స్పర్శ దర్శనాల్లో మార్పులు చేసినట్లు చెప్పారు. ప్రముఖుల సిఫారసులపై రాత్రి 8:30 స్పర్శ దర్శనం కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రముఖులు స్వయంగా క్షేత్రానికి హాజరైతేనే ఈ 3 రోజుల్లో ఉదయం వేళ స్పర్శ దర్శనం కల్పిస్తున్నామని, తద్వారా సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనాలు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని ఈవో పేర్కొన్నారు.